హలో అందరికీ, చూశారు కదా ఇదేంటబ్బా ఇలా చేశాను అని నేను అనుకున్న ఒక రెసిపీ ఇది. చక్కగా వినండి, వింటూ చూడండి, చూసిన తర్వాత ఏం జరిగిందో మీరే చెప్పండి, ఓకేనా? పాయింట్ ఏంటంటే ఇవాళ అల్లం పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ రెడీ చేసుకున్నాను అనమాట. అల్లం పచ్చడి మనం చూస్తానికి టైం పడుతుందేమో అనిపిస్తుంది, కానీ వండడానికి మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది, ఓకేనా? దానికోసం నేనేం చేశానంటే కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని మినప్పప్పు, శనగపప్పు, జీలకర్రతో పాటు ఎండుమిరపకాయలు ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. నా చాయిస్ ప్రకారం కరివేపాకు నాకు ఇష్టం కాబట్టి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొంచెం చింతపండుని, అంటే ఒక నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టేసాను అనమాట మెత్తబట్టడానికి. ఈలోగా చక్కగా ఒక చిన్న టీ గ్లాస్ సరిపడా అల్లంని తురిమేసి పక్కన పెట్టేసుకున్నాను, ఓకేనా? సో ఈలోగా చల్లారిపోయిన పోపు దినుసులు కూడా రెడీ అయిపోయినాయి. ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు, దాంతోపాటు కరివేపాకు, అవి దాంతోపాటు తురిమి పెట్టుకున్న బెల్లము, ఉప్పు, చింతపండు చూసారు కదా సాఫ్ట్ అయిపోయింది, అందులో గింజలు కూడా లేవు, అవన్నీ యాడ్ చేసేసాను. ఇవి బాగా మిక్సీ చేసేస్తే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. కొంతమంది చాయిస్ బరక్గా కూడా చేసుకోవచ్చు, ఓకేనా? నేనైతే చాలా సాఫ్ట్గా చేసుకుంటాను, ఎందుకంటే ఇడ్లీలోనే అల్లం పచ్చడి టేస్ట్ని మనం బాగా ఎంజాయ్ చేస్తాం కదా. ఇడ్లీ ఏంట్లేండి, ఇడ్లీతో పాటు దోశ ఇలాంటి వాటిలో వడ వీటిలో కంపల్సరీగా వేసుకుంటారు కొంతమంది, కొబ్బరి చట్నీ లేదంటే పల్లీ చట్నీ ఉన్నా కూడా. చూసారు కదా అలా మెత్తగా సాఫ్ట్గా కుక్ చేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకు, ఇవన్నీ శుభ్రంగా యాడ్ చేసుకొని అవి చిటపట్లు ఆడిన తర్వాత, చాలా చాలా వంటకాల్లో ఇలా చెప్తారు కదా చిటపట్లు ఆడిన తర్వాత అని చెప్పి, అది ఎందుకంటే అప్పుడే వాటి ఎసెన్స్ కూరలోకి కానీ ఆయిల్లోకి కానీ దిగుతుంది, ఓకేనా? కాబట్టి ఆవాలని కానీ జీలకర్ర కానీ ఆయిల్ వేడయ్యాక వేయటమే మంచిది, ఇది ఒక చిన్న టిప్. సో ఇలా తయారు చేసుకున్న పోపులో చక్కగా ఈ పేస్ట్ అంతా యాడ్ చేసా. టేస్ట్ అందరికీ చూపించా, అందరికీ చాలా చాలా నచ్చింది. అసలు ఎంత బాగుందంటే అప్పుడు ఇడ్లీల్లో కూడా వేసుకున్నాను నేను, చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇలా జాడీలో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. 15 days వరకు అయితే చాలా టేస్టీగా కమ్మగా అలానే ఉంటుంది. చూసారు కదా బెల్లం వేయటం వల్ల థిక్నెస్ వచ్చింది. ఇంతకీ ట్విస్ట్ ఏంటో తెలుసా? అల్లం వేయటం మర్చిపోయా. నచ్చిందా? సబ్స్క్రైబ్.